ఈ ఏడాది అక్షయ తృతీయ అనేక శుభయోగాలను తీసుకొస్తోంది. పవిత్రమైన ఈ రోజు షాపింగ్ చేసేందుకు ఉత్తమమైన సమయంతో పాటు అనేక వివరాల గురించి తెలుసుకుందాం. ఏటా వైశాఖ మాసం శుక్లపక్షం 3వ రోజున అక్షయ తృతీయ వస్తుంది. ఈ ఏడాది అక్షయ మే 10న వచ్చింది. హిందూ శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండుగ గజకేసరి, శశయోగం, సుకర్మ యోగంలో వస్తుంది. ఇది చాలా పవిత్రమైంది. శుభకార్యాలు నిర్వహించేందుకు, షాపింగ్ చేసేందుకు కొనుగోలుదారులకు ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. అక్షయ తృతీయ రోజున రోహిణీ నక్షత్రం ఉంటే దాని ప్రాముఖ్యత 1000 రెట్లు పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అక్షయ తృతీయ శుభ ముహూర్తం రోహిణీ నక్షత్రం మే 10 ఉదయం 10:47 వరకు ఉంటుంది. అక్షయ తృతీయ పూజకు ఉత్తమ సమయం ఉదయం 7:44 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయను స్వయం సిద్ధ ముహూర్తమని కూడా పిలుస్తారు. అందుకే ఈ రోజు ఏ శుభకార్యం జరిగినా అది శుభ ఫలితాలు ఇస్తుంది. దానం ప్రదానం మత్స్యపురాణం ప్రకారం అక్షయ తృతీయ రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు పవిత్ర నదుల్లో స్నానం ఆచరించి శక్తి మేరకు మీరు దానాలు చేయాలి. చెరకు, పెరుగు, సత్తు, వస్త్రాలు వంటివి దానం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. శాస్త్రీయంగా దానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వైశాఖ మాసం ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల చలువ చేసే పదార్థాలు దానం చేస్తే మంచిది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఆరాధన. అక్షయ తృతీయ హిందూ శాస్త్రం ప్రకారం చాలా ముఖ్యమైన పండుగ. మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు ఈ రోజే జన్మించాడు. ఈ రోజునే గంగ భూలోకానికి దిగివచ్చింది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం ప్రారంభం లెక్కింపు ఈ రోజే మొదలవుతుంది. బద్రీనాథ ఆలయాన్ని అక్షయ తృతీయ రోజంతా తెరిచే ఉంచుతారు. అటు ఏడాదికొకసారి మాత్రమే బృందావనంలోనే బంకే బిహారీ పాదాలు కనిపిస్తాయి. అది అక్షయ తృతీయ రోజే జరుగుతుంది. అలాగే ఈ రోజు గ్రహాల రాజు సూర్యుడు, గ్రహాల రాణి చంద్రుడు తమ మహోన్నత రాత్రిలో ఉంటారు. అక్షయ తృతీయ రోజు షాపింగ్తో పాటు దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అక్షయ తృతీయ రోజు అనేక శుభయోగాలు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం సుకర్మ యోగం వల్ల ఆనందం, సంపదను పెంచుతుంది. అక్షయ తృతీయ నాడు మధ్యాహ్నం 12 గంటల తరువాత ఈ యోగం ఏర్పడుతుంది. ఈ రోజు బంగారంతో పాటు వెండి, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ రోజు ఏర్పడే గజకేసరి యోగం వల్ల విజయం, సంపద, హోదా, ప్రతిష్ట పెరుగుతాయి. చంద్రుడు ఏదైనా రాశితో సంయోగం జరిగినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. జాతకంలోని లగ్నం లేదా చంద్రుడు మొదటి 4, 7, 10వ స్థానంలో శని ఉన్నప్పుడు శశయోగం ఏర్పడుతుంది. పంచమహాపురుష యోగాల్లో శశరాజయోగం ఒకటి. అక్షయ తృతీయ షాపింగ్ సమయం ఉదయం 5:30 నుంచి 10:37 వరకు, మధ్యాహ్నం 12:18 నుంచి 1:59 వరకు, సాయంత్రం 5:21 నుంచి 7:02 వరకు, రాత్రి 9:40 నుంచి 10:59 వరకు శుభ సమయం. బియ్యం కొనేవారికి, బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేసేవారికి, ఏదైనా కొత్త వస్తువులు లేదా పాత్రలు కొనుగోలు చేసేవారికి ఈ రోజు శుభప్రదం. అక్షయ తృతీయకు సంకేతాలు.